రష్యాకు చెందినటువంటి చమురుని తీసుకెళ్తున్నటువంటి ఒక నౌక మీద నల్ల సముద్రం మీద దాడి జరిగింది. అంటే నల్ల సముద్రంలో ఈ పడవ ప్రవేశించిన తర్వాత ఈ యొక్క దాడి జరిగినట్లుగా తుర్కీకి చెందినటువంటి మంత్రి అబ్దుల్ ఖాదిర్ అయితే ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఈ రోజు ఉదయం అంటే గురువారం రోజు ఉదయం ఈ దాడి జరిగినట్లుగా చెబుతున్నారు. రష్యా చమురు అందులో ఉంది. తుర్కీ కంపెనీ నిర్వహిస్తుంది. ఇది సియర్రో లియన్ అనే ఒక దేశానికి చెందినటువంటి జెండా కలిగినటువంటి నౌక అని చెబుతున్నారు. ఇది అన్మ్యాన్డ్ సర్ఫేస్ వెహికల్ దాడి చేసినట్లుగా చెబుతున్నారు. అంటే ఎవరూ లేనటువంటి మనుషులు లేకుండా నడిచేటటువంటి ఒక పడవ ద్వారా జరిగినటువంటి దాడిగా చెబుతున్నారు. ఇంజిన్ రూమ్లో మొత్తం పేలుడు సంభవించింది. దాంతో మొత్తం నౌకంతా కూడా నాశనం అయిపోయింది. ఇది పెద్ద దాడి అన్న విధానంగా అయితే అబ్దుల్ ఖాదిర్ అయితే తన యొక్క ఎక్స్లో పెట్టాడు. ఇప్పటివరకు రష్యా దీని గురించి స్పందించలేదు. కాకపోతే రష్యా విదేశాంగ శాఖ అక్కడ లియరోసియాన్ విదేశాంగ శాఖ తోటి అలాగే తుర్కియా విదేశాంగ శాఖ తోటి అయితే మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఇంకా ప్రకటన అయితే చేయలేదు. దీన్ని ఎవరు చేశారు, దీనికి ఎవరు బాధ్యత వహించారు అన్న విషయం తెలియలేదు. ఎందుకంటే ఇరాన్ ఇలాంటి దాడి చేయదు. పైగా రష్యా చమురు కాబట్టి అస్సలు చేయదు. మరి ఎవరు చేశారు? ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ లేదంటే ఇంకెవరైనా చేశారా? హూతీలు చేయరు. హూతీలు కూడా రష్యాకి సపోర్టే. ఇరాన్కి సపోర్ట్ ఉన్నంత వరకు హూతీలు రష్యాకి సపోర్టే. ఎవరు చేశారన్న విషయం తెలియలేదని ఇప్పుడు అబ్దుల్ ఖాదిర్ అయితే చెప్తున్నాడు.